అక్క ఇంతకుముందుకు నెక్స్ గురించి చెప్పినావు కదా, అది మళ్ళీ ఒకసారి చెప్పు. నాకు షార్ట్ వీడియోలో అసలు అర్థం కాలే. స్క్వేర్ నెక్, స్టార్ నెక్, రౌండ్ నెక్ అర్థం కాలే. ఇప్పుడు నెక్ అనేది ఇట్లా కట్ చేసుకుంటాం కదా, ఇట్లా కనిపిస్తుందా? ఇప్పుడు ఇట్లా ఉంది కదా, నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నా. కస్టమర్ది వాళ్ళు ఏం చెప్పారంటే నార్మల్ రౌండ్ నెక్ తీసుకోమని చెప్పారు. రౌండ్ నెక్ తీసుకోమని చెప్పినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ కస్టమర్ని అడగాలి. అడిగినప్పుడు ఏంటంటే డీప్ రానియా నార్మల్గా రావాలన్నా అని అడుగుతారు. నార్మల్గా రావాలన్నా డీప్ రావాలన్నా అని అన్నాడు. నార్మల్ డీప్ కొంచెం మరీ హెవీగా డీప్గా తీసుకునే వాళ్ళకి మాత్రం మనం స్టార్ నెక్ కోసం కట్ చేసుకుంటాం కదా, ఇది ఇంతవరకు బయటకు తీసుకొచ్చి ఇలా కలిపేసాం. మరి కొంచెం డీప్ ఎక్కువ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, నార్మల్గా వేసుకునే వాళ్ళు. కాకపోతే ఇక్కడ 2 ఇంచులు తీసుకుంటే మినిమం 1 పాయింట్ అన్న కొంచెం జరిపి పెట్టాలి. ఏది రౌండ్ నెక్కి, ఇది గుర్తుంచుకో. లేదు నాకు స్క్వేర్ నెక్ వచ్చింది, మీ కస్టమర్లో స్క్వేర్ నెక్ పెట్టమని చెప్పారు. ఇప్పుడు అసలు యాక్చువల్గా గీసింది మిడిల్లో, నేను రౌండ్ నెక్ కోసం మార్క్ చేసిన. నువ్వు ఇంతకు ముందు అడిగింది ఏంది, నాకు స్క్వేర్ నెక్ రావాలని అన్నావు. స్క్వేర్ నెక్ రావాలి అని అన్నప్పుడు మాత్రం మినిమం 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువనన్నా, మినిమం 1/2 ఇంచ్ అన్నా ఖచ్చితంగా లోపలికి ఉండాలి మార్కింగ్ అనేది. ఇప్పుడు రాను మనం బయటకు తీసుకొస్తాం కదా డీప్ కోసం. ఇక్కడ 2 ఇంచులు ఉందనుకో, 2 ఇంచుల కంటే ఇప్పుడు నేను ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నా కదా, మినిమం ఎంత తీసుకున్నా నేను ఇక్కడ 1/2 ఇంచ్ కంటే ఎక్కువనే తీసుకున్నా. ఈ 2 ఇంచుల కంటే మనకి ఇటు సైడ్ కిందికి దిగితే తక్కువ రావాలి. ఇప్పుడు మనం కూలిస్తే 1/2 లేకపోతే 2 ఇంచుల 1 పాయింట్ తక్కువ 2 ఉంది, మినిమం ఇంకొక 1/2 ఇంచు. ఇట్లా రాదా మళ్ళీ? అట్లా చేస్తే ఎట్లా ఇట్లోని ఇట్లా వస్తుంది చూడు, స్క్వేర్ నెక్ అంటే ఇట్లా బాగుండదు. అట్లా ఇట్లా హైట్ అనేది తక్కువ ఉండి ఈ స్క్వేర్ నెక్ పెట్టుకోవాలన్నప్పుడు ఇట్లా ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఇటు కరెక్ట్గా బోట్ లాగా వస్తుంది, పడవ షేప్ లాగా వస్తుంది. ఇది ఏంటంటే నెక్ చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే, హైట్ ఉంది కదరా, ఈ హైట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి స్క్వేర్ నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ చిన్నగా పెట్టుకొని ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, 1.5 ఇంచు పెట్టుకొని ఇట్లా పెట్టుకుంటే కూడా ఇట్లా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనమైతే ఎక్స్ట్రా కొంచెం లోపలికి పెట్టుకున్నాం అనుకో, ఇట్లా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే చూడడానికి ఇట్లా నీట్గా కనిపిస్తుంది. స్క్వేర్ అంటే మంచి దగ్గరికి ఇట్లా డబ్బా షేప్ లాగా వచ్చి ఇట్లా పైనకి మన బ్లౌజ్ వేసుకుంటే ఏంటంటే లుక్ మంచిగా కనిపిస్తుంది. అట్లా ఇక్కడ ఎంత తగ్గిస్తే అంత డబ్బా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇట్లా వి లాగా యూ లాగా వస్తుంది కదా, కొంచెం మన దానిలాగా లోపల మామూలుగా నార్మల్గా యూ లాగా రావాలి అని అంటే ఇప్పుడు నేను చూపించిన కదా ఇంతకుముందు, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 కంటే స్క్వేర్ రావాలి, మొత్తం స్క్వేర్ లాగా రావాలంటే ఇట్లా ఎక్కువ తీసుకోవాలి, లోపలికి తీసుకోవాలి. ఎంత లోపలికి తీసుకుంటే అంత మంచి ఇట్లా షేప్ కరెక్ట్గా కనిపిస్తుంది. ఇట్లా ఇదొకటి. స్టార్ నెక్ రావాలి అని అంటే మనం ఇట్లా నార్మల్గా ఇటు లోపలికి ఎంత తీసుకున్నామో ఎక్స్ట్రా బయటకు అంత తీసుకోవాలి. ఇట్లా కాదు ఇంకొంచెం కూడా నాకు డీప్గా రావాలి అని అన్న వాళ్ళకి ఇంకొంచెం తీసుకొని ఇందులోనే కలిపేసేయాలి. ఇట్లా అర్థమవుతుందా? ఇందులో తీసేసుకొని దీనికి స్టార్ అనేది ఇప్పుడు ఈ స్టార్లో కూడా ఇట్లా షేప్ తీసుకుంటాం కరువులాగా, ఇలా కరువులాగా దింపేసుకొని ఇట్లది కలుపుకుంటే సరిపోతుంది. మనకు లేదు స్ట్రేట్గా స్టార్లే కావాలని చెప్పనంటే మాత్రం ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఇట్లాంటి చిన్నవి తెలుసుకుంటేనే ఈ ఇప్పుడు స్టార్ నెక్ స్క్వేర్ నెక్ కావాలన్నారు, ఈ చిన్న టిప్స్ అయితే చెప్తారు, 1కి 2 సార్లు అట్లా చెప్తారు, వదిలేస్తారు. అంత పర్ఫెక్ట్గా మీరు కూడా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఇది ఏమున్నది అనుకుంటారు, కానీ ఇంట్లోనే ఉంటుంది అసలుది. అర్థమవుతుందా? ఈ చిన్న టిప్స్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి టైలరింగ్లో. ఓకేనా? అర్థమైంది? ఓకే.